అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో స్వాగతం. మీరందరూ బాగున్నారు కదా? మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. మనము ఈ ధ్యానాల్లో చివరికి వచ్చాము. అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. కనుక ఈరోజు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి 49 వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మనము 15 నుంచి 2-3 వచనాలు చదువుకొని మనము ఆ ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి గమనించాలి. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగుపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా మహిమగల ఆ దేహము, ఏ బాడీ ఆఫ్ గ్లోరీ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగాన్ని బాగా చదివిన తరువాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే పౌలు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఎందుకంటే చాలామంది ఆ సంఘములో ఉన్న చాలామంది క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి అనేక ప్రశ్నలు వేసినట్లుగా మనం చూస్తాం. మృతులు ఏ విధంగా లేపబడతారు, వారు ఏ విధమైన శరీరంతో వస్తారు అనే ప్రశ్నకు పౌలు ఒక ఉపమానంతో ఆయన జవాబిచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక విత్తనం పూర్తిగా కొత్త రూపంలో జీవము పొంచి ముందు ఎలాగైతే నశిస్తుందో అలాగే పునరుత్థానం తర్వాత దేవుడు మనకు వేరువేరు శరీరాలను ఇస్తాడు అనే విషయాన్ని పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడు. పునరుత్థానం పొందిన శరీరాలు నశించిపోవనివిగా అవి ఉంటాయని, దీనమైనవి మహిమగలవిగా ఒక అద్భుతమైన శరీరాలను మరియు మనము పునరుత్థానంలో ధరిస్తామని పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వారికి అనేకమైన ప్రశ్నలు దీని గురించి ఉన్నాయి. ప్రస్తుతం మనము మొదటి ఆదాము స్వరూపాన్ని ధరించి ఉన్నాము కదండి. కానీ భవిష్యత్తులో మనము కడపటి ఆదాము అంటే క్రీస్తు మన యొక్క ఆయన స్వరూపాన్ని ధరిస్తామని పౌలు కొరింథీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనము లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 45 నుంచి 49 వరకు మన దేవుడు క్రీస్తు ఆయన చివరి ఆదాముగా బైబిల్ మనకి తెలియజేస్తుంది. అంటే ఆయన పునరుత్థానము యొక్క ఆత్మ, జీవమునిచ్చే ఆత్మగా ఆయన అయ్యాడు కదండి. మన పునరుత్థానములో మనము ఆయన స్వరూపాన్ని కలిగి ఉంటామంటే కేవలము ఆయన ఇచ్చిన ఆత్మనే, ఆయన మనకిచ్చిన గొప్ప వరమని మనం గ్రహించాలి. కనుక క్రీస్తు మనకు పునరుత్థానములో ఆయన స్వరూపమునిస్తాడు. అంత గొప్ప దేవుడు కనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే క్రీస్తును పోలి నడుచుకుంటారో, క్రీస్తు యందు ఉంటారో, ఎవరైతే మారుమనసు పొంది తిరిగి జన్మించారో వారు పునరుత్థానంలో ఆయన స్వరూపమును కలిగి ఉంటారు అనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. క్రీస్తును తిరిగి బ్రతికించినందున దేవుడు క్రీస్తుకు చెందిన వారిని కూడా ఆయన లేపుతాడు. ఎవరైతే క్రీస్తుకు చెందుతారో వారు పునరుత్థానంలో లేపబడతారు అనే సత్యము ఈరోజు వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈరోజు మనము ఆలోచన చేయాలి. మనం క్రీస్తులో ఉంటే మనం లేపబడతాం. మనం క్రీస్తులో ఉండకపోతే మనము లేపబడము అనే సత్యాన్ని వాక్యం గుర్తు చేస్తుంది. కనుక ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. పునరుత్థానం తర్వాత జీవితము భూమి ఈ లోక సంబంధమైనవి కాదు కదండి, పరలోక సంబంధమైనవి. కాబట్టి అది మరణంతో మనము ఆ యొక్క
ఆ యొక్క పునరుత్థానముకి మనం వెళ్ళాలంటే మరణం చెందిన తర్వాత మనం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. కనుక జీవమిచ్చే ఆత్మగా క్రీస్తును పంపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఆయన యందు బలంగా ఉందాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 35, 36, 42 నుంచి 46 వచనాలు. ఒక విత్తనము తిరిగి జీవించడానికి భూమిలో అది విత్తబడాలి కదండి. భౌతిక శరీరము విత్తనాలతో కదండి. పరలోక శరీరాలు పునర్జన్మ పొందడానికి మనం చనిపోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి కదండి. మనం తిరిగి క్రీస్తులో జీవించాలంటే ఇహలోక సంబంధంగా మరణం పొందాలి. కనుక పౌలు విత్తనము ఏ విధంగా అయితే పాతబడి చనిపోతే అది తిరిగి జన్మిస్తుందో అనే ఉపమానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. ప్రాముఖ్యత లేని విత్తనం నుండి అందమైన పువ్వులు, సమృద్ధమైన ఫలాలు ఎలాగైతే పెరుగుతాయో అలాగే బలహీనమైన మన శరీరము చనిపోయినప్పుడు, మృతమైనప్పుడు అది మాటలకు అందని మహిమ గల రీతిలో మనం తిరిగి పునరుత్థానము పొందుతామని ఈరోజు వాక్యం గుర్తు చేస్తుంది కదండి. ఒక అద్భుతమైన జీవితము, మహిమ గల శరీరమును మనం పొందుతాం. కనుక ఈరోజు దాని గురించి మనం ఆలోచన చేయాలి. మన మరణం తర్వాత ఏ విధంగా మన జీవితం ఉండబోతుంది, మనం ఏ విధంగా మార్పు చెందబోతున్నాం, అవన్నీ మనం ఆలోచన చేస్తే మనం క్రీస్తులో బలంగా ఉండడానికి వీలు కలుగుతుంది. మనం ఇంకా ఎంతో నిశ్చయితతో, ఎంతో దృఢమైన విశ్వాసం కలిగి దేవుని యందు బలంగా ఉండడానికి వీలు కలుగుతుంది. అదే విషయాన్ని పౌలు సంఘానికి గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనము, దేవుని సేవకులమైన మనము ఆ నిశ్చయిత మనలో ఉందా? చనిపోయిన తర్వాత మనము మహిమ గల శరీరమును ధరించబోతున్నాము కదండి. ప్రతిదినము మనము క్రీస్తులాగా ఆలోచన చేయాలి, పౌల్లాగా ఆలోచన చేయాలి. మనం కూడా తిరిగి జీవించడానికి ఇహలోకపరంగా మనం చనిపోవాలి. ప్రియమైన వాళ్ళారా, మనకు అలాంటి విశ్వాసం ఉందా? అలాంటి నిశ్చయిత ఉందా? లేకపోతే పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, మీ నామానికి ఎంతో వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అవునైనా మేము చనిపోయిన తర్వాత మాకు మహిమగల శరీరమునిచ్చి అయినా మేము నీ స్వరూపం ధరిస్తామని నీ వాక్యం సెలవిస్తుంది. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ విధమైన భాగ్యాన్ని మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.